నా పేరు సంపంగి. 8 ఏళ్ల క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. 16 అడుగుల మానుగా పెరిగాను. ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబోగు అవసరం మీకు. అదే నా చిట్టితల్లి వచ్చి నా కింద నిల్చుని దో సిలిపట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం. నేను వచ్చిన కొత్తలో ఈ తోటంతా పచ్చగా కలకలలాడేది. నాతో పాటు ఎన్నో రకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి. ఇంటి ముందు నుండి ఎవరు వెళ్లినా మా సౌరభాలకు మత్తెక్కినట్లు ఒక నిమిషం పాటు నిల్చొని శ్వాస ఎగబీల్చి వెళ్లేవారు. విషాదమేమంటే అలా ఆస్వాదించిన వాళ్లే 2 ఏళ్లుగా ఏదో కాలిన వాసన వేస్తూ ఉన్నట్లు ముక్కుకు అడ్డుగా చేతిరుమాలు పెట్టుకుని గబగబ వెళ్లిపోతున్నారు. ఇప్పుడు నన్నల్లుకున్న మాధవీలత, కిటికీ దగ్గరున్న రేరాణి, నా మొదలు దగ్గరున్న డిసెంబరం పొద, 2-3 రకాల తెగులు పట్టిన పండ్ల చెట్లు తప్పించి తోటంతా బోసిపోయింది. గాలికి అటూ ఇటూ ఊగుతున్న నేను గేటు చప్పుడుకి అటుకేసి చూసేను. లోపల్నుండి వేసిన గడియని అందుకోవాలని మునివేళ్లపై నిల్చుని తీసే ప్రయత్నంలో ఉంది చిట్టితల్లి. భుజాలపై వేలాడే 10 కేజీలపైనే బరువున్న పుస్తకాల సంచీని, చేతలోని కేరేజ్ బుట్ట నీ దభీమని వరండా అరుగుపైన విసిరేసింది. ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడే పడున్న షూ జతల్లో తాళం చెవికోసం వెతికింది. దొరికినట్టు లేదు. గబగబ గేటుదాకా వచ్చి అన్నయ్య కోసం కాబోలు అటూ ఇటూ చూసింది. వాడి అలికిడి ఎక్కడా ఉన్నట్లు లేదు. విసురుగా వెనక్కి వచ్చి వరండా మెట్లపైన కూర్చొని మోకాళ్ల మధ్యకి తలను వాల్చేసి ఉబికి వచ్చే దుమఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. అరగంట ముందే వచ్చిన శ్రావణ్ స్కూల్ బేగ్ని ఇంట్లో పడేసా ఈ బేగ్ పట్టుకుని క్రికెట్ ఆట కోసం పరిగెట్టడం చూసేను. ఇంటికి ఎవరు తాళం వేసినా చెవిని తలుపు పక్కనున్న చెప్పుల అరలోని ఏదో ఒక షూలో రహస్యంగా దాచి వెళ్లడం అలవాటు. చిట్టితల్లి కన్నా శ్రావణ్ 3 ఏళ్లు పెద్ద. చిట్టితల్లి 6 రాగానికి నా గుండె కరిగిపోతోంది. ఎంత మారిపోయిందీ పిల్ల. స్కూలు నుండి రావడంతోనే మమ్మల్ని పలకరించి ముద్దాడి కబుర్లు చెప్పిగాని వరండా మెట్లెక్కేది కాదు. అలాంటిది మా ఉనికే తెలియనట్లు ప్రవర్తిస్తోంది. ఎప్పుడూ గలగల మాట్లాడుతూ కిలకిల నవ్వుతూ గెంతులేసే మా చిట్టితల్లేనా? ఏదో గాలిసోకినట్లు రోజురోజుకీ ఎలా క్షీణించిపోతోంది. నే వచ్చేసరికి చిట్టితల్లి 3 ఏళ్ల పిల్ల, తేనె కళ్ళు, గులాబీ బుగ్గలు, బీరపువ్వులా పసుపు ఛాయతో బోద్దుగా ఉండి గునగున నడిచేద. ఇప్పుడు చిట్టితల్లికి 10వ ఏడు. ఛాయ తగ్గి సన్నబడి ఒంటరితనంతో దిగులుగా ఉంటోంది. ఆ ఏడుపు నాకు రంపపు కోతలా ఉంది. నా తల్లిని పట్టచుకునేవాళ్లేరి? ఏం చేయాలో పాలుపోవడంలేదు. అయ్యో అలా ఏడవకమ్మా. నా బంగారు తల్లివి కదూ, ఇలారా. నే తొడిగిన మొగ్గలు చూడు. రేపు పూర్తిగా నే పూచేది నీ కోసమేరా. బతిమాలుతూ పిలవాలనిపించింది. ఎదురింటావిడ వచ్చి పిలిచింది. అన్నయ్య వచ్చేదాకా వాళ్ళింట్లోనే ఉండమంది. ఆకలేస్తోంది మమ్మీ, డాడీ రాత్రి ఎప్పుడొస్తారో తెలీదు. అన్నయ్య కీ తీసుకెళ్లాడు. బోల్డంత హోంవర్క్ చేసుకోవాలి. ఆమె మాటికి వెక్కిళ్ల మధ్యే ఆగి ఆగి సమాధానం ఇస్తోంది. మెల్లగా తన కాళ్లకున్న షూ విప్పి ఆపైన మేజోళ్లు తీసి వాటిలోనే ఉంచి పక్కకు గిరాటేసింది. కళ్ళు తుడుచుకుంటూ లేచి నిల్చుంది. మళ్లీ ఒకసారి గేటువైపు నడిచింది. కాసేపు అక్కడే ఉండి వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి ఆ తర్వాత నా దగ్గరగా వచ్చి నిల్చుంది. నన్ను మర్చిపోయావు కదూ, నా మాట అర్థమైనట్టు జవాబుగా తన 2 చేతులతో నన్ను చూడు తన గుండెలకేసి హత్తుకుంది. ఆ స్పర్శకు ఒళ్లంతా పులకరించింది. ఒక్కసారిగా ఏడ్చేశాను. ఇద్దరం ఆత్మీయంగా గొప్ప అనుభూతితో చాలాసేపు మౌనంగా ఉన్నాం. ముందుగా నేనే తెప్పరిల్లి చూడు నా తోటి మొక్కలన్నీ ఎలా ఎండిపోతున్నాయో, చిగుళ్ళు ఎలా వాడిపోతున్నాయో. మా గురించి ఎవరూ పట్టించుకోరు. చివరకు నీవు కూడాను. నీ చేతుల్తో నీళ్లు పోసి ఎంత కాలమైంది. నేనింకా ఎవరికోసం బతుకుతున్నానో తెలీదు. చేమంతులు, విరజాజి, పారిజాతం. వాటిలాగే చివరకు నేను నీకు దూరం అవుతాను. అదిగో మీ కిటికీ దగ్గరున్న రేరాణి ఎలాకున ఊపిరితో ఉందో. నీవు స్కూల్లో నుండి రాగానే నీకు పండ్లను అందించే జామకు తెగులు పట్టి ఎన్నాళ్లయ్యిందో. నా ఆత్మఘోషను నా చిట్టితల్లికి ఎలా చెప్పను? చిట్టితల్లి వంక పరిశీలనగా చూసేను. కళ్లల్లో తెలియని భయం, ఎండుతున్న పెదాలు, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, మొద్దుబారుతున్న శరీరం, చర్మం చూడు ఎలా పగిలిపోయి ఉందో. వెన్న రాయమని మమ్మీతో చెప్పమ్మా. నా మనసు చదివినట్టు పగిలిన చర్మం కేసి దిగులుగా చూసుకుంది. తన ఆరోగ్యం గురించి పట్టించుకునేవాళ్లేరి? మెల్లగా నిల్చుని మళ్లీ వరండా మెట్లపైన కూర్చోడానికి వెళ్ళింది. చూస్తుండగానే ఆవలిస్తూ అలాగే వెనక్కి వాలి ఒరిగి కళ్ళు మూసుకుని పడుకుంది. ధనుర్మాసపు చలికి వణుకుతున్నట్లు ముడుచుకుపోతోంది చిట్టితల్లి. చెల్లా చెదురైన చెప్పులు, బాంచి విడిన పుస్తకాలు, కేరేజీ ఎంగిలి గిన్నెలు, మధ్యలో నా చిన్నారి. అయ్యయ్యో! దోమలు స్వైరవిహారం చేస్తూ రక్త పీల్చేస్తున్నాయి కదా.
దో మన్ని పారదో లమని గాలిని బతిమాలుకున్నాను. శ్రావణ్ త్వరగా వస్తే బావుణ్ణు. రాత్రి అయినట్లు తెలుస్తోంది. వీధిలోని ట్యూబ్ లైట్ కాంతి ఇంటి గోడపైన పడుతోంది. ఆడుకొంటోన్న పిల్లల్ని ఇక ఆటలు చాలించి చదివి చావండి అంటూ తల్లులు గర్జనలు విన్నిస్తున్నాయి. అడపాదడపా ఏవో వాహనలు వెళ్తున్న శబ్ద తూర్పున చంద్రోదయం అయినట్లు నాకు కొద్ది దూరంలో ఉన్న మామిడి చెట్టు ఆకుల్లో చీవెన్నెల చిట్టితల్లి మొహంపైన ఊగుతోంది. ఎంత సందడిగా ఉండే ఇల్లు ఎట్లా మారిపోయింది. మళ్ళీ ఆ రోజులు వస్తాయా? నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అంతా కొత్తగా దిగులుగా ఉండేదిరా. కాని మేము పూచే పూలలాంటి చిట్టితల్లి ఈ ఇంట్లో ఉందని తెలిసి సంతోషం వేసింది. నాతో పాటే గులాబీ, పారిజాతం వచ్చాయి. మేం వచ్చేసరికి మామిడి, జామ, సపోటా, దానిమ్మ 6 నెలల వయసువి తొలకరిలో వచ్చాం. తీరా కార్తీకానికి మల్లి, చేమంతి, రేరాణి, నూరు వరహాలు వచ్చాయి. అరవింద్, సుజాత రూపాయి గుణపంతో గుంతలు తవ్వడం, మమ్మల్ని నాటడం, శ్రావణ్ చిట్టితల్లి బకెట్లతో నీళ్లు తెచ్చి చిట్టి చిట్టి చేతులతో మాకు పోయడం. ఎంత సుకుమారంగా పెంచారని మమ్మల్ని. మా గురించి అందరూ శ్రద్ధ తీసుకునేవాళ్లే. మేం పూచే పువ్వుల్ని ఫోటోలు తీసి ఎంత అందంగా వచ్చాయో అంటూ ఇంటికి వచ్చిన మిత్రులకు చూపిస్తూ పోగిపోయే అరవింద్ ఇంత నిర్దయగా ఎలా మారిపోయాడు. అరవింద్ ఉద్యోగం చేస్తున్న కంపెనీ సొసైటీ తరఫు నుండి కొత్తగా కట్టుకున్న ఇల్లు. LIC లోనుతో ఆ కాలనీలో దాదాపు 1000 ఇండ్ల దాకా కట్టారు. ఎవరెవరి స్తోమతని బట్టి వాళ్లు ఇంటిని రకరకాలుగా తీర్చిదిద్దుకుంటున్నారట. నన్ను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు గమనించాను. వీధులకు అటు ఇటుగా పూచి ఉన్న తురాయిలు, దిరిసెనలు కాలనీకి ఎంత అందంగా ఉన్నాయో. నేను వచ్చేసరికి ప్రహరీగోడ పూర్తి కావస్తోంది. మేం రాకముందే 10 ట్రాక్టర్ల ఎర్రమట్టిని, 2 ట్రాక్టర్ల పశువుల ఎరువుని పోయించి చదును చేయించాట. అరవింద్క మొక్కలంటే ప్రాణం. తను మొదటి షిఫ్టులో ఉంటే సాయంత్రం రాగానే బట్టలు మార్చేసుకుని తుండుగుడ్డని తలపాగాలా చుట్టి అచ్చంగా రైతులా పార, గుణపం, కత్తెర్లతో పెరట్లోకి వచ్చేవాడు. మాకు కుదుర్లు కథ 2003 చీడ 192 కడుతూ, బొప్పులు తవ్వుతూ, అడ్డుగా పెరిగే మమ్మల్ని అందంగా కట్ చేస్తుండగా లోపల్నుండి కాఫీ కప్పుతో వచ్చేది సుజాత. తనూ పనిలో పాలు పంచుకోబోయేది. గార్డెన్ వర్కంతా నాదే, కిచెన్ వరకే నీ పరిధి అంటూ సుజాతని పని చేయనిచ్చేవాడు కాదు. కాసేపు రూపాయి సరదాగా ఒకర్నొకరు గిల్లి కజ్జాలు పెట్టుకునేవారు. పెరట్లో వాళ్ళిద్దరూపాయి అలా చిలకా గోరింకల్లా తిరుగుతుంటే తోటంతా కళకళలాడేది. అంతలో స్కూల్ నుండి శ్రావణ్, చిట్టితల్లి వచ్చేసి మాకు నీళ్లు పోయడానికి తయారయ్యేవాళ్లు. ఒక్కోసారి పైపుని కొళాయికి తగిలించి మాకు స్నానం చేయించేది చిట్టితల్లి. మేం ఆ నీటి వేగానికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి ఉక్కిరిబిక్కిరే అటూ ఇటూ ఊగుతుంటే కిలకిలమంటూ పడీపడీ నవ్వేది. నేను వచ్చిన ఏడాదికే పెరడంతా పచ్చగా మెరిసిపోయింది. రాత్రనక పగలనక మేం పూచే పూలవంక మురిపెంగా చూస్తూ పన్నుటాకుల్ని ఏరిపారేస్తూ కబుర్లు చెప్పేది చిట్టితల్లి. పురుగు, పుట్రా ఉంటాయి. పెరట్లోకి వెళ్ళొద్దా నీ మందలించే సుజాత మాటల్ని అంతగా పట్టించుకునేది కాదు. సాయంకాలం నీరెండలో అరవింద్ చిట్టితల్లితో కలిసి ఆడుకుంటున్నప్పుడు ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగిరే కొంగల్ని చూపిస్తూ అవి ఎక్కడికి వెళ్తున్నాయని, చీకటి రాత్రుళ్లలో తలతల మెరిసే నక్షత్రాల్ని చూపిస్తూ అవి ఎందుకలా మెరుస్తున్నాయని లక్ష ప్రశ్నలు వేసేదా ఈ ధ్రువుడు, గొరుకుయ్యలు, పిల్లలకోడి, మంచంకోళ్లు. ఒక్కో నక్షత్రం చూపించి వాటి గురించి చెబుతూ ఉండేవాడు. సప్త ఋషి మండలంలోని అరుంధతి నక్షత్రాన్ని చూపించి ఆమె కథ గురించి చెప్పాడు. అది మా స్కూల్ మేడం పేరు కదా, ఆ స్టారుకు అరుంధతి అని పేరు ఎవరు పెట్టారు అంటూ ప్రశ్నించేది. స్కూల్కి వెళ్లే ముందు వాళ్ల క్లాస్ టీచర్ల కోసం ఎక్కువగా గులాబీలు కోసుకెళ్లేది. నేనప్పటికీ ఇంకా మొగ్గలు తొడగలేదు. ఒకరోజు స్కూల్ నుండి రాగానే డ్రెస్ తీసి గౌను వేసుకుని టవల్ని చుట్టుకుని కుడివైపు పైటేసుకుంది. లోపల్నుండి కుర్చీ ఒకటి తెచ్చి మా మధ్యలో వేసింది. గేటు బయటికి వెళ్లి రోడ్డు పక్కనున్న కానుగా కొమ్మ విరిచి బెత్తంలా తయారు చేసింది. నిశ్శబ్దగా చిట్టితల్లి చేష్టలని గమనిస్తున్నాం. గాలి కుదుపులకు మేమంతా ఒక్కసారిగా అటూ ఇటూ ఊగేసరికి సైలెన్స్, సైలెన్స్ అంటూ చేతిలోని బెత్తాన్ని ఊపింది. అచ్చంగా వాళ్ల టీచర్ మల్లే తెచ్చిపెట్టుకున్న గంభీరంతో. నేలకు జానెడుంది. పోయిట్కి బుడెంకాయ టీచరమ్మ మాకొద్దు. చిట్టితల్లి బెత్తం దెబ్బకు తమ రెమ్మలుగాల్లోకి ఎగిరాయన్న కోపంతో చిందులు తొక్కాయి దవనం, మరువం. తప్పర్రా. ఇదంతా ఉత్తుత్తినేరా, ఇద్దర్నీ బుజ్జగించాను. ఎవరెవరు హోం వర్క్ చేయలేదో చేతులెత్తండి. హోం వర్క్ అంటే నావైపు వంగి అడగబోయింది మందారం. కథ 2003 చీడ 193 చరిచేది. సైలెన్స్. ఇదిగో పారిజాతం, నిన్న ఇచ్చిన లెక్కల హోంవర్క్ చేశావా? చేమంతి, నీ సైన్స్ హోంవర్క్ ఏది? మందారం, నీకసలు బుద్ధిలేదు.
ఆ బోడుమల్లితో మాటలేమిటి? డిసెంబరం నిన్నటి ఇంగ్లీషు గ్రామర్ కంప్లీట్ చేశావా? తన చేతిలోని బెత్తంతో సన్నగా కాస్త నెప్పిగానే ఉన్న చిట్టితల్లి ఆరిందతనానికి ముచ్చటేసేది. అది మొదలు రోజూ స్కూల్ నుండి రాగానే మాకందరికీ పాఠాలతో పాటే రైమ్స్ పాడించడం, డాన్స్లు చేయించడం. ప్రతిరోజూ చిట్టితల్లితో ఆటల్లో పండగే. పెరట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్న బంతులు, లిల్లీలు మా ఆటలు గమనిస్తూ గాలికి లయగా తమ సన్నని నడుములు వయ్యారంగా ఊపుతూ ఆనందంగా డాన్సులు చేసేవి. శ్రావణ్ ఒక్కోసారి గేటు బార్లా తీసి వెళ్లేవాడు. వీధిలోని పిల్లలంతా బిలబిలమంటూ వచ్చేసేవారు. గడుగ్గా ఇలు తిన్నగా ఉంటారా? మమ్మల్ని నలిపి, గిల్లి చిగుళ్ళు త్రూచి నానా రభస. ఇంతలో సుజాత వచ్చి అరిస్తే మమ్మల్ని వదిలి పరిగెత్తేవాళ్లు. నా గుబుళ్లలో ఓ బంగారు పిచ్చిక నారతో గూడు అల్లటం నేను మరవలేదు. ఆవగింజంత మెదడైనా ఉందో లేదో గాని దాని తెలివేం తెలివని 2 ఆకుల్ని కలుపుతూ తెల్లని జిగురు పామింది. ఆ ఆకుల మధ్యనుండే నారను తాడులా పేనుతూ చిన్న వెలక్కాయంత సైజులో గూడు అల్లి 2 గుడ్లు పెట్టింది. అవి పిల్లలు అయ్యాక చూడాలి నా అవస్థ. కిచకిచకిచకిచ క్షణం నిద్రపో నిచ్చేవి కాదు కదా. అప్పుడు నా ఎత్తు 3 అడుగులే. చిట్టితల్లికి నేను బాగా అందేదాన్ని. చిట్టితల్లి తడవతడవకి రావడం, నా గుబుళ్లు విడదీసి పిచ్చిక పిల్లల్ని మురిపంగా చూస్తూ ముద్దాడటం. తొండలు, పిల్లులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడేదాన్నో. గూడు 3వ కంటికి తెలీకుండా కొమ్మల్తో కప్పేసేదాన్ని. రాత్రుళ్ళు మాపైన రాలిన మంచు బిందువుల్ని ముక్కుల్తో పోడిచి నీరు తాగేవి. అప్పుడు మాత్రం భలే కితకితలుగా ఉండేద. మా పూలలోని మకరందం తాగి తాగి మత్తెక్కిన సీతాకోకచిలుకలు, తుమ్మెదలు కదల్లేక గాల్లో పల్టీలు కొడుతూ ఎగిరేవి. మా పూల పుప్పొడి రజన తాపడంతో వాటి శరీరాలు ధగధగ మెరుస్తూ కాంతులినేవి. ఒకరోజు హఠాత్తుగా పిల్లల్ని తీసుకుని బంగారు పిచ్చుక ఎగిరిపోయింది. చిట్టితల్లి పిచ్చుకలు కావాలని పేచీ పెట్టింది. వాటికి రెక్కలొచ్చాయి కదా. ఎన్నాళ్లని తల్లి తెచ్చిపెడుతుంది. తిండి ఎలా సంపాదించాలో నేర్పించడానికి పిల్లల్ని తీసుకెళ్ళింది. మళ్లీ వచ్చేస్తాయిగా అంటూ అరవింద్ ఊరడించాడు. కాని ఎన్నాళ్లైనా పిచ్చుకలు రానేలేదు. తెలతెలవారుతుండగా జాంపళ్ల కోసం వచ్చే చిలుకల్ని చూయించాడు చిట్టితల్లికి. వాటిని చూస్తూ నెమ్మదిగా బంగారు పిచ్చుకల్ని మరిచింది. తూనిగల గాజురెక్కల రెపరెపల్ని చూస్తూ మురిసిపోయేది చిట్టితల్లి. మేం ఎందరం ఉన్నా మేడమీదకి పాకించిన రాధ మనోహరాలంటే చాలా ఇష్ట తనకి. ఓ డవైన కాడల్తో ఎరుపు, తెలుపు రంగుల్లో గుత్తులుగా పూసే ఆ పూలని అందుకోవాలని ప్రయత్నించేది. గాలికి రాలిన వాటి కాడల్తో జడలల్లేది. ఉడతలు మా పొదల్లో దాగుడుమూతలాడుతూ చిట్టితల్లి రాగానే మామిడి చెట్టు ఎక్కేసేవి. ఇంటికి నైరుతివైపు చాలా అరటి చెట్లుండేవి. అవి గెలలు తొడిగినప్పుడు అరటిపూలలోని తేనె కోసం గబ్బిలాలు గుంపుగా వచ్చేవి. వాటిని చూస్తూనే చిట్టితల్లి హడలిపోయి ఇంట్లోకి పారిపోయి దాక్కునేది. అరటిపూలల్లో అమృతం దాచుకున్నట్లు మాయదారి గబ్బిలాలు, దిక్కుమాలిన గబ్బిలాలు చిట్టితల్లిని జడిపిస్తున్నాయి కదా. కాయలు పెరిగా ఈ పూత రాలే కొద్దీ రావడం తగ్గించేశాయి. చిట్టితల్లిని నేనెంత ప్రేమించేదాన్నో అంతకన్నా ఎక్కువగా ప్రాణం వదిలేది మేమంటే. ఆ రోజు సుజాత, అరవింద్ పిల్లలతో కలిసి తోటలో దాగుడుమూతలు ఆడుతున్నారు. ఈసారి సుజాత వంతు వచ్చింది. కళ్లకు గంతలు కట్టారు. సుజాత దొగ అనగానే అరవింద్ కేరింతలు కొట్టాడు, సరదాగా గిల్లి ఏడిపించవచ్చని. వాళ్ళిద్దరి సరాగాలు చూస్తే మాకెంతో ముచ్చటేసింది. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమని. అరవింద్, పిల్లలిద్ద రూపాయి దొరక్కుండా చప్పట్లు చరుస్తూ పరుగులు తీస్తున్నారు. అంతలో పక్కనే ఉన్న డిసెంబరంపై కాలు వేసింది సుజాత. అది గమనించిన చిట్టితల్లి, మమ్మీ, నా డిసెంబరాన్ని తొక్కేశావు. చూడు ఎలా విరిగిపోయిందో గట్టిగా అరుస్తూ పైకి లేపింది. సారీ డిసెంబరం, కళ్లకు గంతలు విప్పుతూ అంది సుజాత. తల్లివైపు కోపంగా చూస్తూ శ్రావణ్ గుడ్డ తెప్పించి తడిప ఈ విరిగిన కొమ్మ వద్ద కట్టుకట్టింది. చిట్టితల్లి ప్రేమకు మేమంతా కరిగిపోయాం. ఇంట్లోని విషయాలు, అరవింద్, సుజాతల మధ్య జరిగే సంభాషణలు ఎక్కువగా రేరాణి ద్వారా తెలిసిపోయేవి. రేరాణి వాళ్ల పడగ్గదిని ఆనుకునే ఉండేది కదా. చెవులు రిక్కరించి మరీ విని గాలితో కబుర్లు పంపేదా ఈ చిట్టితల్లి. రోజూ వాళ్ల మమ్మీడాడీలపైన చేతులు వేసా ఈ అరవింద్ కథలు చెప్పించుకునిగాని పడుకోదట. ఏ రోజు ఏ కథ చెప్తా రేరాణి మళ్లీ ఆ కథ నాకు వినిపించేది. నా చిట్టితల్లి పుట్టినరోజు వచ్చిందంటే ఎంత సందడని. ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేలకు దిగివచ్చినట్లు మమ్మల్ని చిన్న చిన్న లైటు బల్బులతో అలంకరించి అరవింద్ ఎంత హడావుడి చేసేవాడో. మా మధ్య రౌండు టేబుల్ వేసా అందమైన ముఖమల్ గుడ్డ కప్పి ఆపైన పెద్ద కేక్ కట్ చేయించేవాడు. వీధిలోని పిల్లలు, కంపెనీలో కొలీగ్స్ అంతా వచ్చేవారు. వాళ్లు తెచ్చిన బహుమతుల్ని ఎంతో మురిపెంగా మాకు చూపించేది చిట్టితల్లి. చూస్తుండగానే నేను ఇంట్లోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. నేను చిట్టితల్లికి అందనంతగా ఎదుగుతున్నాను. మాధవీలతను నా కొమ్మలకు పాకించారు.
మామిడి, దానిమ్మలు అప్పుడప్పుడే పిందెలు వేస్తున్నాయి. ఈ మధ్య అరవింద్ డ్యూటీ అవగానే ఇంటికి రావడం లేదు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రి ఏ 12కో వస్తున్నాడు. మనిషి చాలా అసహనంతో ఉన్నట్లు అనిపించింది. పిల్లలిద్దరూ పడుకున్న తర్వాత అరవింద్, సుజాత మాకు దగ్గర్లోనే కుర్చీలు వేసుకుని చాలా రాత్రి వరకు మాట్లాడుకునేవాళ్లు. అవన్నీ కంపెనీకి, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు. పసుపు కనకాంబరం హఠాత్తుగా ఎండిపోయి చనిపోయిందో రోజు. ఏం జరిగిందో తెలీలేదు. మా రెమ్మలు విరిగితేనే తల్లడిల్లే అరవింద్ కనకాంబరం గురించి పట్టించుకోలేదు. చిట్టితల్లి మాత్రం ఏడ్చింది. ఆవేళ రాత్రి 8 గంటలప్పుడు అరవిందుతో పాటే కంపెనీలో పనిచేసే కొందరు మిత్రులు వచ్చారు. వాళ్లంతా మామిడి చెట్టు కిందున్న పచ్చికలో కూర్చున్నారు. వరండాలోని ట్యూబ్ లైట్ కింద చిట్టితల్లి హోంవర్క్ చేసుకుంటోంది. లోపల్నుండి అందరికీ ఏ నిమ్మకాయరసమో తెచ్చినట్టుది సుజాత. అరవింద్, రేపు నీవు డైరెక్ట్ మన యూనియన్ లీడర్ని తీసుకుని సెక్రటేరియట్ దగ్గరికి వచ్చే. మేం కంపెనీ దగ్గర్నుండే ర్యాలీ తీస్తా, చూద్దా. అన్ని యూనియన్ వాళ్లు ఒక్కటైతేనే గానీ లాభం లేదు. ఆ మధ్య ప్రైవేట్కి అప్పగిద్దా అనుకున్నారా? కానీ నిన్న జరిగిన యూనియన్ మేనేజ్మెంట్ మీటింగ్లో ఏకంగా లాకౌట్ చేసే ఉద్దేశ్యం ఉందట గవర్నమెంట్కి. వాళ్ల మాటల్లో చిట్టితల్లి వచ్చింది. మధ్యలోకి ఎందుకొచ్చావని చిరాకుతో కసిరేడు అరవింద్. చిన్నబుచ్చుకున్న చిట్టితల్లి నా వద్దకు వచ్చి నిల్చుంది. రాత్రి 1 గంట వరకో వాళ్ల చర్చలు సాగినట్లున్నాయి. ఆకాశంలో గొరుకుయలు నడినెత్తికి వస్తుడగా నిద్రలోకి జారుకున్నాను. ఆ తర్వాత చాలా రోజులు ర్యాలీలని, ధర్నాలని తిరిగేడు అరవింద్. వాటిల్లో తిరుగుతున్నప్పుడు పోలీసుల లాఠీఛార్జీలో దెబ్బలు తగిలి 2 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చాడు. సుజాత కూడా ఏదో లోకంలో ఉన్నట్లు టోంది. శ్రావణ్ ఎక్కువగా క్రికెట్ పిచ్చితో బయటే ఉండేవాడు పాపం. చిట్టితల్లి ఒక్కర్తి దిగులుగా బిక్క చచ్చినట్లు మా మధ్య తిరిగేది. క్రమేపీ ఇంట్లోని వాతావరణంలో ఏదో మార్పు చోటు చేసుకుంది. మరికొంతకాలం ఇలాగే మందకొడిలా సాగింది. ఏమయ్యిందో తెలీదు. ఈ మధ్య చాలా రోజునుండి అరవింద్ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాడా? మాకు గొప్పులు తవ్వడం, ఎరువులు వేయడం. కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోవట్లేదు. మధ్య సుజాత ఏదో కాస్మోటిక్స్ ఏజెన్సీ తీసుకుని మెంబరయ్యింది. సుజాతకు చేదోడుగా ఉంటుందని అప్పుడప్పుడు పిల్లలకు వంట చేసా, ఈ హోం వర్కులు చేయించేవాడు అరవింద్. అది కొంతకాలమే. ఇంటి పనులు తన వల్ల కావట్లేదని చేతులెత్తేసేవాడు. మరో 6 నెలలలో అరవింద్కు ప్రైవేట్లో చిన్న ఉద్యోగం దొరికింది. ఇక అప్పట్నుండి మొదలయ్యాయి చిట్టితల్లికి కష్టాలు. సాయంకాలం స్కూలు నుండి వచ్చేసరికి ఇంటికి తాళం ఉండేదా? ఈ మొదట్లో ఎదురింట్లో వాళ్లకి తాళం చెవి ఇచ్చేవారు. బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఒక్కతే ఉండేదా? ఈ శ్రావణ్కు ఎప్పుడూ ఆటపిచ్చే. పెరట్లో నేల బీడు పడిపోతోంది. మా మొదళ్ళు నేలలో బిగుసుకుపోయాయి. గాలి అందదు, నీళ్లు పోసే దిక్కులేదు. చిట్టితల్లి కూడా ఏదో పోగొట్టుకున్నదానిలా మా అవసరాన్ని మరిచిపోసాగింది. చూస్తూ చూస్తూ ఉండగానే మందారం, చేమంతులు, విరజాజి, పారిజాతం ఒక్కొక్కటి ఆకులన్నీ రాల్చేస్తూ ఎండిపోయి చచ్చిపోయాయి. నా తోటినేస్తాళ్లన్నీ ఒక్కొక్కటి నన్నొదిలేసి వెళ్లిపోతున్నాయి. అయ్యో, ఇవన్నీ చూసేందుకే ఇంకా ఉన్నానా? నేను వెళ్లిపోతే నా చిట్టితల్లిని ఊరడించేవాళ్లెవరు? ఏదో విధంగా తేమని పీల్చుకుంటూ జీవిస్తున్నాను. అప్పుడప్పుడు సుజాత రాత్రి 10 దాటేక వచ్చేది. వాళ్ల ఆఫీసు మేనేజరు ఒక్కోసారి కారులో డ్రాప్ చేసి వెళ్లేవాడు. అరవింద్ మొదట్లో కొంత భరించినా రానురాను సుజాతని క్షమించలేకపోయేవాడు. ఇద్దరి మధ్య రభస మొదలయ్యేది. సుజాతని సాయంత్రం 6లోపుగా ఆఫీసు వదిలి రమ్మనేవాడు. నేను చేసేది ఏజెన్సీ కంపెనీ. చాలామంది ఏజెంట్లని కుదర్చాలి. ఎక్కడెక్కడికో తిరగాల్సి ఉంటుంది. రాత్రి చాలా పొద్దుపోతే మా బాస్ మనింటిదాకా డ్రాప్ చేయడం తప్ప. నీ ఇన్ఫీరియారిటీ వల్ల నీకంతా తప్పుగా తోస్తుంది, సుజాత చాలా ఎత్తిపోడుపుగా జవాబు ఇచ్చేది. ఆ మాటలకి అరవింద్లో అహం దెబ్బతినేదా? ఈ కోపంతో ఊగిపోయేవాడు. చేతికందన వస్తువు బద్దలైపోవడం ఆ సమయంలో అతి మామూలైపోయింది. అరవింద్కు ఇప్పుడు తెలుస్తోంది ఇంటిపనుల్లోని నరకం. పాపం సుజాత ఎంత కష్టపడేదా? ఈ తెల్లవారింది మొదలు. మేం రాత్రంతా రాల్చిన పండు టాకుల్ని ఊడ్చి ఎత్తడం, గదులన్నీ చిమ్మటం, కల్లాపి, ముగ్గులు, ఉదయం టిఫిన్లు, ముగ్గురికి కేరేజీలు కట్టడం, గిన్నెలు తోమటం, బట్టలుతకడం, పిల్లలకు స్నానాలు, స్కూల్లో దిగబెట్టడాలు. మళ్లీ సాయంకాలం టిఫిన్లు, హోం వర్కు చేయించడం, రాత్రి వంట పడుకునే వరకు వంచిన నడుం ఎత్తకుండా ఎంత పనిచేసేదా? సుజాత ఎంత పనిచేసినా అలసినట్లు అనిపించేది కాదు. ఇంటి పనంటే తనకెంతో ఇష్టలా తనిప్పుడు తీసుకున్న ఏజెన్సీకి సంబంధించి కాస్మోటిక్స్ న అమ్మటం, వాటి తాలూకు పాలసీల కోసం తిరిగి తిరిగి వాడిన తోటకూర కాడల్లే రావడం. మళ్లీ బండెడు చాకిరీ గుర్తుకు రాగానే సన్నని వణుకు ప్రారంభమయ్యేది ఆమెలో. ఇద్దరి మధ్య అప్పుడు మొదలయ్యేది సన్నని సెగ. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారిన తీరల్లే.
పిల్లల ముందే మాట అనుకుంటూ తమ వివేకాన్ని పూర్తిగా కోల్పోయేవారు. అరవింద్ అమ్మ, నాన్నలు వచ్చారొకసారి. రూపాయి ముసలివాళ్లు. కాస్త జబ్బుల్తో ఉన్నట్టు నీపించింది. చిట్టితల్లికి కాస్త ఊరటగా ఉంటుందనుకున్నాను. తాత, నాన్నమ్మలతో బాగానే కలిసిపోయి కబుర్లు చెబుతోంది. వాళ్ల నాన్నమ్మని తోటంతా తిప్పుతూ మమ్మల్ని పేరుపేరునా పరిచయం చేసింది. నాన్నమ్మ, ఈ నీలిగోరింట పువ్వుల్లా టీ జూకాలు చేయిస్తావా? అలాగే తల్లి, నాన్నమ్మ. మా క్లాస్లో అర్చిత తన బర్త్డేకి మొగలిపూల జడ వేసుకొచ్చింది. మనం కూడా మొగలి చెట్లు వేసుకుందామా? మొగలి చెట్లు ఇంట్లో పెంచుకోరాదమ్మా, పాములొస్తాయి. అమ్మో, నాకు పాములంటే భయంగా. నాన్నమ్మ, చంద్రకాంతన్ని అల్లి నా సిగ చుట్టూ ముడివేస్తావా? మా జానకి టీచర్ అలాగే పెట్టుకుని వస్తుంది. చంద్రకాంతనే కర్మ తల్లి, మన తోటంతా కనకాంబరాలు, డిసెంబరాలు ఉంటేను ఎంచక్కా వాటిని అల్లిపెట్టానే. చిట్టితల్లి కోసం మామిడి చెట్టుకు కొబ్బరితాళ్లతో ఊయల కట్టేడు తాతయ్య. తాళ్లు గుచ్చుకోకుండా పాత దుప్పటి మడత పెట్టివేసింది నాన్నమ్మ పని. చిట్టితల్లిని ఊయలలో ఊపడం, తనకొచ్చిన పాటలు పాడి కథలు చెప్పడం. నాన్నమ్మ చిట్టితల్లికి మంచి స్నేహితులే దొరికారు కాలక్షేపానికి. మళ్లీ కొద్దిగా చిట్టితల్లి ముఖంలో కళ రావడం చూస్తుంటే తృప్తిగా ఉంది. అప్పుడప్పుడు డ్యూటీకి సెలవు పెట్టి వాళ్లను హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు అరవింద్. ఆ రోజు బెడ్రూంలో తెల్లవార్లు లైట్ వెలుగుతూనే ఉంది. అరవింద్, సుజాతల మధ్య ఏదో వాగ్వివాదం నడుస్తోందని అనిపించింది. రేరాణితో విషయం తెలుసుకుని బాధపడ్డాను. మీ అమ్మానాన్నలు ఇక్కడే ఉండిపో దామని అనుకుంటున్నారల్లే ఉంది. ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో మీకు తెలీదా? మరో గది కట్టాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు. మీకు విఆర్ఎస్ కింద వచ్చిన 1,00,000 ఈ 6 నెలల్లో ఎలా మాయం అయ్యాయో తెలీదు. ఇప్పుడు మీరు డ్యూటీకి లీవులు పెట్టి వీళ్లను హాస్పిటల్ చుట్టూ తిప్పితే జీతం ఎంత తగ్గుతుందో ఆలోచించారా? నేను సరదాగా తీసుకెళ్తున్నానా? నిన్ను తీసుకెళ్లమని చెప్పలేదా? తెలీదా? ఎంతకు మీ ధోరణి మీదేనా? హాస్పిటల్ ఫీజులు, మందుల ఖర్చు ఎంతవుతుందో వాళ్లకు వచ్చే పింఛనీలోంచే ఖర్చు పెడుతున్నాను. నీవు సంపాదించేది అడిగితే అప్పుడు అడుగు. వాళ్ల పింఛనీ ఎంతని? 2 రోజులు హాస్పిటల్ ఫీజు, మందులకే సరి. రోజురోజుకు ధరలు ఎలా మండిపోతున్నాయని? ఇద్దరం ఉద్యోగం చేస్తున్నామన్నమాటేగాని రాబడి ఎంత తక్కువగా వస్తుందో తెలియదా? ఇద్దరు మనుషుల భోజనం కనీసం 2,000 నెలకు అదనపు ఖర్చు. మనకు జరుగుబాటుగా ఉంటే ఇలా అంటానా? పైగా రూపాయి అనారోగ్యంతో ఉన్నారు. వీళ్లను కనిపెట్టుకుని ఇంట్లో ఎవరుంటారు? నిన్ను ఒక్కడ్నే కన్నారా? మీ అన్నయ్య ఉన్నారు కదా, అక్కడికి వెళ్లమనండి. నీకసలు మతుండే మాట్లాడుతున్నావా? తెల్లవార్లు ఇద్దరి మధ్య చాలా రభస జరిగిందని చెప్పింది నాన్నమ్మ. తాత అచ్చంగా ఇక్కడే ఉండిపోతారంట తెలుసా? ఎంతో సంతోషంతో చిట్టితల్లి వాళ్ల స్నేహితులతో చెప్పడం విన్నాను. కాని ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవకుండానే ఆ ముసలి దంపతులిద్దరూపాయి కళ్లు తుడుచుకుంటూ తమ సామానుతో వెళ్లిపోవడం చూసిన నేను, అయ్యో, ఎందుకెళ్తున్నారమ్మా? నా చిట్టితల్లి కోసం ఇక్కడే ఉండిపోకూడదు, బాధతో తల్లడిల్లాను. వాళ్లు వెళ్లిన రోజు అరవింద్, సుజాతల మధ్య చిన్న యుద్ధమే జరిగింది. వాళ్ల వాదులాటల్లో పిల్లలిద్దరూపాయి చెరో మూలకి నక్కి బెదిరిపోయి చూస్తారట. ఇప్పుడు చిట్టితల్లి మళ్లీ ఒంటరిదైపోయింది. కథలు, కబుర్లు చెప్పేవారు ఎవరూ లేరు. మంచానికి ఆ చివర్నొకరు, ఈ చివర్నొకరు పడుకోవడంతో వారిద్దరి మధ్యలో పడుకునే చిట్టితల్లికి చేతులు వేద్దామనుకుంటే ఎవరూ అందటంలేదు. పలకరిస్తే కసురుతున్నారు. ఒక్కోసారి చేయి చేసుకుంటున్నారు. ఆ దృశ్యం చూడ్లేకపోతున్నానని దుమఖిస్తూ గాలితో చెప్పి పంపింది రేరాణి. ఓసారి మార్కులు తక్కువగా వచ్చాయని చిట్టితల్లిని, శ్రావణ్ణి గొడ్డును బాదినట్లు బాదింది సుజాత. ఆవేళ ఎంత కన్నీరు మున్నీరయ్యానో. ఏం మనుషులు! లోపలి అసహనాన్ని పిల్లలమీద చూపించడం. పిల్లలు రోజూ సాయంత్రం స్కూల్ నుండి రాగానే వారికిష్టమైన టిఫిన్ చేసిపెట్టి తరువాత వరండాలో కూర్చోబెట్టి చదువు గురించి శ్రద్ధతో కనీసం గంటకు పైగా సమయాన్ని కేటాయించేదా ఈ సుజాత. మరిప్పుడు అసలు వారి చదువుల్లో తలదూర్చక ఎన్నాళ్లయింది? అరవిందు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ పట్టించుకోవడం చూడనేలేదు. మార్కులు తక్కువ వచ్చాయని వాతలొచ్చేలా చితకబాదితే వచ్చేది చదువా? ముందే పిల్లలిద్దరూపాయి వాళ్లకే తెలియని ఒంటరితనంతో విలవిల్లా డిపోతున్నారని వీళ్లకి ఏ భాషలో చెప్పేది? ఆవేళ సుజాత పైన నిజంగానే కోపం వచ్చింది నాకు. చిట్టితల్లిని ఊరడిద్దా అని ఎంతగా ప్రాణం కొట్టుమిట్టాడిందో. కాని చిట్టితల్లి సుజాత భయానికి ఇంట్లోంచి కదల్లేదు, పుస్తకాన్ని వదల్లేదు. అప్పుడప్పుడు సుజాత ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేదా. ఈ అరవింద్ పడుకున్న తర్వాత ఒక్కర్తీ మేల్కొని నిద్రపోతున్న పిల్లల్ని స్పృశిస్తూ మౌనంగా కన్నీరు పెట్టేదా. ఈ ఆమెలో ఏదో చెప్పుకోలేని అలజడి కనిపించేది. పిల్లల్ని కొట్టిన రోజు రాత్రి 6 బయటకు వచ్చి మా మధ్య కూర్చుని వినబడనట్లుగా దుమఖిస్తూ తన తలరాతని తిట్టుకుంటూ తనలో తాను గొణుక్కోవడం చూసి అంతకుముందే ఆమెపై కోపంతో ఉన్న నాకు ఆ క్షణంలో చాలా జాలి కలిగింది.
స్కూల్ నుండి వచ్చిన పిల్లలకు సేమియా పాయసం మొదలుకొని మెత్తని పకోడీల వరకు వాళ్లకిష్టమైన పిండివంటలు చేసిపెట్టేది. తోటలోని పండ్లే కాక బయట నుంచి తెచ్చినవీ తినిపిస్తూ పోషక విలువలతో పిల్లల్ని పెంచాలని పరితపించే సుజాత తనిప్పుడు పిల్లలకి ఏమీ పెట్టలేకపోతున్నానని బాధపడేది చాలాసార్లు. తన జీతంలోంచి చిట్స్ వేస్తానంటోంది సుజాత. ఇద్దరి జీతం ఇంటి ఖర్చులకే సరిపోతే మరి భవిష్యత్లో పిల్లలకు కూడబెట్టేదెప్పుడు? కాలేజీ చదువులప్పుడు డొనేషన్స్ కట్టేదెలా? వాటర్, కరెంట్, టెలిఫోన్ బిల్, స్కూల్ ఫీజ్ వీటితో నాకు సంబంధం లేదు. అవన్నీ నీ జీతంలోంచే. అరవింద్, ఇంటికి ఎల్ఐసి ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వడ్డీ పెరిగిపోతుంది. ముందుగా అది కట్టాకే మిగతా ఖర్చులు. సుజాత ఒకటి మాట పంతాలు, వాదనలు, తర్కాలు, అలకలు, అరుపులు. ఇద్దరి మధ్య అన్యోన్యత అంతరించి అనురాగం సన్నగిల్లి అవగాహన రాహిత్యం బలపడుతోంది. ఒక్కరోజా, రెండ్రోజులా? ఇదేమి సంసారం? ఇంకా ఎంతకాలమో? మధ్యలో బిక్కచచ్చే చిట్టితల్లి బాధ చూడలేకున్నాను. ఎడమోహం పెడమోహాలతో ఉంటే నా సౌరభాన్ని ఆస్వాదించేదెవరు? నాకు తేమ అందటంలేదు. జీవపదార్థం నాలోనూ ఎండిపోతోంది. రేరాణి ఏడుస్తూ మొరబెట్టుకుంది. మామిడి, జామ మిగతావి అందనంతే ఎత్తుకు వెళ్ళాయి. జామకు పట్టిన తెల్లదో మగాల్లో చెల్లా చెదురై చిరాకు తెప్పిస్తోంది. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య మాటలు ఆగిపోయి 2 సంవత్సరాలు కావస్తోంది. కొన్ని విషయాల్లో పిల్లలే మధ్యవర్తులు. మొదట్లో పిల్లలకు కొత్తగా ఉండేద, మీ ఇద్దరికీ మాటలు వచ్చుకదా, మధ్యలో మేమెందుకు? ఒకసారి శ్రావణ్ అనుమానం ప్రకటించాడు. తర్వాత పిల్లలకే వాళ్ల మధ్య దూరం కొలవడం అలవాటైపోయింది. చూస్తుండగానే టెలిఫోన్ కనెక్షన్ కట్ అయిపోయింది. ఫ్రీజున్నా వాడకంలో లేదు. కార్టూన్ సినిమాలు చూస్తూ సరదాపడే పిల్లలు కేబుల్ కనెక్షన్ తీయించేస్తూ ఉన్నప్పుడు ఎంత విలవిల్లాడారని. ఎంతో ఆదర్శంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటని, పైగా కులాంతరమని ఇంటికి వచ్చిన మిత్రులు అప్పుడప్పుడు పో గడ్డ వినిపించేది నాకు. ఈ ప్రేమలకు, ఆదర్శాలకు లొంగని అతీతమైన శక్తి ఏదో పట్టి పీడిస్తోందని నా అనుమానం. ఇప్పుడు ఇంటికి ఎవరూ రావడంలేదు. అరవింద్ అమ్మానాన్నలు ఇప్పుడెక్కడున్నారో, ఎలా ఉన్నారో వాళ్ల వివరాలేవీ తెలియవు. ఒకవేళ అరవింద్కు తెలిసినా వాళ్ల ప్రసక్తి ఇంట్లో పిల్లల ముందు కూడా తేవడం లేదు. మళ్లీ ఈ మధ్య ఏవో అసహనాలు రేగుతున్నాయి. ఒకరి పోడ మరొకరికి గిట్టనంతగా దూరం అవుతున్నారనిపించింది. వాళ్ల మాటల్లో విడిపోవడాలు, విడాకులు, ఒకర్ని మరొకరు దగా చేశారని దెప్పుకోవడాలు. రేరాణి పంపే పిడుగులాంటి వార్తలు నాలో ఫిరంగులు పేలుస్తున్నాయి. మనసంతా అతలాకుతలం అయిపోతుంది. దేశాల మధ్యే కాదు, యుద్ధాలు సంసారాలలోనూ జరుగుతాయనిపించింది. ప్రాణాలు కోల్పోయేదెప్పుడూ అమాయక జీవులే. ఈ ఇంట్లో జరిగిన యుద్ధలో అన్నీ అలా అంతరించిపోగా దిక్కుతోచని స్థితిలో క్షతగాత్రులమే మిగిలి ఉన్నాము. మాతో పాటు శ్రావణ్, చిట్టితల్లీను. ఎక్కడో సింహాచలంలో పుట్టి ఇలా వీళ్ల మధ్యకు రావడం ఏమిటి? చిట్టితల్లి మా అందరికీ నేస్తం కావటం, నవ్వుల పువ్వులతో కళకళలాడిన సంసారం రానురాను ఏదో గ్రహణం పట్టినట్టు క్షీణించి పోతుంది. ఈ క్రమం ఇలా సాగాల్సిందేనా? తడారిపోతున్న జీవపదార్థంతో కన్నీరు కూడా రాల్చలేని పరిస్థితి నాది. గేటు చప్పుడవుతోంది. శ్రావణ్ వచ్చినట్టున్నాడు. వరండాలో పడుకున్న చిట్టితల్లిని బేడ్తో పోడ్డుస్తూ నిద్రలేపాడు. నిద్రమత్తులో ఊగుతూ లోపలికి వెళ్ళింది. రాత్రి 8 దాటే ఉంటుంది. అరవింద్, సుజాతలు ఇంకా రాలేదు. చిట్టితల్లి అప్పుడే ఆకలని ఏడ్చింది. నిద్రలో ఆకలి మచ్చిందేమో. సన్నని బాధ సుళ్ళు తిరుగుతూనే ఉంది నాలో. చిట్టితల్లి ఆలోచనల్లో నే చిన్నగా కునుకుపట్టింది. LIC లోను కట్టడం చేతగావట్లేదని చేతులెత్తేశాడు అరవింద్. ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఎవరో ఇల్లు చూసేందుకు వచ్చారు. మొక్కలన్నీ నరికేసి అపార్ట్మెంట్ కట్టాలని ఆలోచనట. ఆ మాట వినగానే నాతో పాటు మిగతా చెట్లన్నీ గజగజ వణికిపోయాయి. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు నన్ను వదల్లేక చిట్టితల్లి ఒకటే ఏడుపు. సుజాత చిట్టితల్లి చేయి పుచ్చుకుని బరబర ఈడ్చుకుపోతోంది. చిట్టితల్లి రోదన రంపపు కోతలా వినిపిస్తోంది. గుండె తరుక్కుపోతోంది. చిట్టితల్లిని వదిలేసి నేను బతకగలనా? ఎక్కడో బాంబులు పేలినట్లు నేల అదురుకు ఒక్కసారిగా కంపిస్తూ కళ్ళు తెరిచాను. పీడకల. ఒళ్లంతా చెమటలు. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. వస్తువులేవో ఎగిరిపడుతున్న శబ్దాలు. రాత్రి 12 దాటిందేమో. ఉన్నుండి అరవింద్, సుజాతల అరుపులు, పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. ఇంటికి ఏ శని పట్టిందో తెలీదు. లేకపోతే అర్ధరాత్రివేళ. ఇదేం ప్రళయం? పెద్దగా ఏడుస్తూ ఇంట్లోంచి దూసుకువచ్చింది చిట్టితల్లి. ఏం జరిగిందో అడిగేలోగా వచ్చి నన్ను చుట్టేసింది. గౌను మడతల్లో దాచిన వస్తువేదో నా మొదలు దగ్గరున్న డిసెంబరం కొమ్మల్ని పాయలుగా తీసి గుబుర్లలో దాచింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పిల్లను ఎలా ఊరడించను?
ఏం జరిగిందమ్మా అంటూ రేరాణిని అడిగాను. రేరాణి చెప్పింది విని అవాక్కయిపోయాను. వీరి మధ్య శత్రుత్వం చాపకింద నీరులా పాకుతోందని తెలుసుకాని పరాకాష్ఠకి చేరిందని ఇప్పుడే తెలిసింది. ఒకరికొకరు ప్రేమగా ఉన్నప్పుడు ఇచ్చిపుచ్చుకున్న కానుకల్ని, కలిసి తీయించుకున్న ఫోటోల్ని చింపేస్తూ కాల్చేస్తున్నారట. ఇద్దరికీ పిచ్చిగానీ పట్టలేదు కదా. వాళ్ల ప్రవర్తన గుర్తొచ్చినప్పుడల్లా వణికిపోతూ వెక్కిళ్లతో బెక్కుతూనే ఉంది చిట్టితల్లి. ఒకప్పుడు తమ పిల్లలతో పాటే మమ్మల్ని, వెన్నెలని అపారంగా ప్రేమించిన వీళ్ల మధ్య అంతర్యుద్ధ ఎలా మొదలైందని మూలాలు వెతకసాగాను. తెగులు పట్టిందని చెట్టు మొదలు నరుక్కుంటారా? మూలం ఏదైనా కాని. మీ ఇద్దరి మధ్య పిల్లలు నలిగిపోతున్నారని, మీరు పంచే ప్రేమ కోసం పరితపిస్తున్నారని, మీ వల్ల పూరేకుల్లాటి బాల్యం వసివాడుతోందని ఎలా గొంతెత్తి చెప్పను? భగవాన్! దిక్కులు పిక్కటిల్లేలా నా బాధను అరిచి చెప్పడానికి నా స్వరాన్ని పలికించు. దుమఖంతో గొంతు పూడుకుపోయింది నాకు. చాలాసేపు తరువాత సుజాత వచ్చింది. నన్ను కావలించుకున్న చిట్టితల్లిని నా నుండి విడదీసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. అప్పుడు గుర్తొచ్చి చూసేను. డిసెంబరం గుబుర్లలో చిట్ట తల్లి దాచిందేమిటని వెన్నెల కాంతిలో కనిపించింది. 3 ఏళ్ల క్రితం మా అందరి మధ్య తీయించుకున్న ఫోటో అది. మమ్మీ, డాడీల భుజాలపై కూర్చుని వాళ్ల మెడ చుట్టూ చేతులు బిగించి నవ్వులు చిందిస్తూ శ్రావణ్, చిట్టితల్లి. చిట్టితల్లి కోరుకుంటున్నదేమిటో అర్థమై గుండె బరువెక్కింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.